అత్తింటి వేధింపులే ఐఏఎస్ని చేశాయి. అత్తింటి వేధింపులే ఐఏఎస్ని చేశాయనంటే ఒక ప్రధాన వార్త కూడా మనం రాయడం జరిగింది. అత్తింటి వేధింపులే ఒక ఐఏఎస్ను తయారు చేసిన నేపథ్యం ఉంటుంది. చూడు అంటే ఎంత కసిగా ఉందో చూడండి. అలా అత్తింటి వేధింపులు అత్త వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తే ఆమె ఏకంగా ఐఏఎస్ అయినటువంటి నేపథ్యం ఉంది. అత్తింటి వేధింపులు ఐఏఎస్ని చేశాయి. ఒక్క క్షణం గడిస్తే ఆమె మెడకు ఉరిపడేది, కానీ ఆ ఒక్క క్షణంలోనే తన జీవితం మలుపు తిరిగింది. అత్తంటి వేధింపులు తట్టుకోలేక చనిపోదాం అనుకున్న సవితా ప్రధాన్ 2 పిల్లలతో ఒంటరి పోరాటం చేసింది. ఐఏఎస్ సాధించి హిమ్మత్ వాలీ లగ్బియా పేరుతో నేటితరం పిల్లల్లో ధైర్యాన్ని స్వార్థాన్ని నూరిపోస్తుంది. తెలివైన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు కూడా తెచ్చుకుంది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ చంపల్కు అర్బన్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ హోదా. ఇది ప్రస్తుతం ఆకలికి తట్టుకోలేక లోదుస్తుల్లో గుట్టలు దాచుకుని బాత్రూంలో గుట్టుగా తిన్న చేదుగతం. మరోవైపు మధ్యప్రదేశ్లోని మండి గ్రామం మాది. ఆదివాసీ కుటుంబం అమ్మనాలకు మేము 7గురం. నేను 3వ సంతానం. బీడి ఆకులు ఏరుతూ కూలి చేసుకుంటూ పొట్ట పోషించుకునే వాళ్ళం. చదివించలేని లేకపోయినా నాకొచ్చే 75 స్కాలర్షిప్ డబ్బులు ఒక పూట జాబా జత యూనిఫామ్ కోసం పాఠశాలలో చేర్చారు. ఉద్దేశం ఏదైనా కష్టపడి చదివే 10 పాస్ అయ్యా. మా ఊళ్ళో 10 పూర్తి చేసి మొదటి అమ్మాయిని చాలా సంతోషించారు. అంతలోనే పెళ్ళన్నారు. నాకన్నా 11 ఏళ్ళ పెద్దవాడు పెళ్లి చూపులోనే అతని దురుస్తాను బయటపడింది. నాకే పెళ్లి వద్దని చెప్తే పెద్దింటి సంబంధం అని నోరు నొక్కేశారు. అత్తింట్లో పరిస్థితి మరీ దారుణం. వాళ్ళకి కావాల్సింది కోడలు కాదు, పనమ్మాయి. అందరూ తిన్న తర్వాత నేను తినాలి. ఒకవేళ ఏమీ మిగలకపోతే మళ్ళీ ఉండకూడదు, నలుగురిలోకి రాకూడదు, తల మీద చెంగు తీయకూడదు, నవ్వకూడదు, టీవీ చూడకూడదు. ఎదురు తిరిగితే రక్తం కారేలా కొట్టేవాడు నా భర్త. నవ్వడం ఎప్పుడో మర్చిపోయా. ఆత్మహత్య చేసుకుందాం అనుకునే సమయానికి గర్భవతిని అని తెలిసింది. అలాంటి సమయంలో కూడా సరిగ్గా తిండి పెట్టేవారు కాదు. దాంతో ఆకలికి తట్టుకోలేక 4 రొట్టెలు మీ దొంగలించి లోదుస్తుల్లో దాచుకొని రహస్యంగా స్నానాల గదిలో తినేదాన్ని. ఇవన్నీ అమ్మకు చెబితే ఒక బిడ్డ పుడితే అంత సర్దుకుంటుందిలే అది అంది. 2 పుట్టారు. యాజుషు అద్వర్. పరిస్థితుల్లో ఏ మార్పు రాలేదు. ఆఖరి క్షణంలో ఈ కష్టాలతో విసిగిపోయి ఉరి వేసుకోవడానికి సిద్ధమయ్యా. చీర ప్యానికి బిగించా. మెడకు చుట్టుకునేటప్పుడే అనుకోకుండా నా చూపు కిటికీ వైపు పడింది. అక్కడ మా అత్తగారు నేను చేసిందంతా కనబడకుండా చూస్తుందే తప్ప ఆపలేదు. కనీసం ఎందుకు ఇలా చేస్తున్నాను అడిగితే ప్రయత్నం కూడా చేయలేదు. ఇలాంటి వాళ్ళ కోసమా నేను చావాలనుకుంటుంది. అయినా నేను పోయాక పిల్లల పరిస్థితి ఏంటి అన్న ఆలోచన వచ్చింది. పిల్లల కోసమైనా బతకాలి, బయటికి వెళ్ళి పాచి పని చేసుకోనైనా నా బిడ్డల్ని సాకుతా తప్ప ఇంకా ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదని నిశ్చయించుకున్నా. 4 అంకెల జీతం 2000 రూపాయలతో ఇంటి నుంచి బయటికి వచ్చాను. ఓ బ్యూటీ పార్లర్లో సహాయకులుగా చేరా. చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్పడం, ఇంట్లో వంట పనులు చేయడం, ఇలా దొరికిన పనుల్లా చేశా. ఇవన్నీ చేస్తూనే BA పరీక్షలు రాశా. MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశా. యూనివర్సిటీ ఫస్ట్ కొన్ని రోజులకే అమ్మ సాయం కూడా తోడైంది. చిన్న ఉద్యమం వస్తే చాలనుకొని దినపత్రికలు తిరిగేస్తుంటే UPSP నోటిఫికేషన్ కనిపించింది. అందులో నాకు మొదటి కనిపించింది మంచి జీతం. ఎంత కష్టమైన సాధించిన గట్టిగా అనుకున్నా. రేయింబావులు చదివి మొదటి ప్రయత్నంలో విజయం సాధించా. 24 చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ అయ్యా. నా జీవిత పాఠంగా ఇల్లొదిలి వచ్చిన నా కాళ్ళపై నేను నిలబడిన. నా భర్త వేధింపులు తగ్గలేదు. ఎక్కడుంటే అక్కడికి వచ్చి కొట్టేవాడు. ఆఖరికి పోలీసులకు ఫిర్యాదు చేసిన. అతని నుంచి విడాకులు తీసుకున్నా. నాకు నచ్చిన హర్షని 2వ వివాహం చేసుకున్నా. చాలా మౌనంగా బాధలు భరించే ఆడపిల్లల కోసం హిమ్మత్ వాలీ లడ్కియా బ్రేవ్ గర్ల్ పేరుతో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టా. నా జీవితాన్ని వాళ్ళకు పాటలుగా చెప్తూ అమ్మాయిలకు ధైర్యం తెగువ నూరిపోస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి. చూడండి, చాలామంది పిరికి వాళ్ళలాగా చనిపోతుంటారు, పిరికి వాళ్ళలాగా ఇబ్బంది పడుతుంటారు. చిన్న వయసులో చూడండి, చిన్న వయసులో పెళ్లి చేసిలు 7గురు సంతానము. ఎక్కడో మధ్యప్రదేశ్ జిల్లా భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి వచ్చింది. అత్తింటి వేధింపులు, భర్త ఎన్నో హింసలు పెట్టేది, అత్త వాళ్ళందరూ కూడా నిరంతరం కొట్టేది, ఎంత అంటే అంత హింస పెట్టేది. అత్త వాళ్ళు తిన్న తర్వాత ఈమె తినేది దాచుకొని తినేది. ఒకవేళ నిజంగా అన్నం అయిపోయినా లేకపోతే రొట్టెలు అయిపోయినా కూడా ఆమె దాచుకొని బాత్రూంలో పోయి తిన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారి ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ సాధించినటువంటి ఒక ఘనత. అందుకనే అత్తింటి వేధింపులు ఆమెను ఐఏఎస్ని చేశాను. చనిపోదాం అనుకున్నటువంటి క్రమంలో కూడా వీళ్ళ కోసం చనిపోవాలా, వీళ్ళ కోసం నేను ఇంతగానం ఇబ్బంది పడాలా, వీళ్ళు లేకుండా నేను సాధించాలని వాళ్ళను చూసిన తర్వాత ఆమె కసి పెరిగింది. కసి పెరిగిన తర్వాత ఐఏఎస్ సాధించింది. ఆమె ఉద్యమం చేసే క్రమంలో కూడా భర్త తాగొచ్చి కూడా ఆమెను ఎక్కడ పడితే అక్కడ కొట్టి హింస చేసేటువంటి పరిస్థితి ఉండే. అయినప్పటికీ కూడా ఆమె ఎక్కడ కూడా తల దించుకోకుండా, ఎక్కడైతే అవమానపడ్డదో, ఎవరైతే అవమానం చేసిల్లో ఇలా వాళ్ళే ఆమె కాళ్ళ దగ్గరికి వచ్చి ప్రాధేయపడేటువంటి పరిస్థితి. అంటే చాలామంది యువకులు చాలా చిన్న చిన్న కారణాలకి, చిన్న చిన్న తప్పులకి, చిన్న చిన్న తప్పులకి ఇలా వాళ్ళు ప్రాణాలు వదిలేసుకుంటారు. మీ ప్రాణం విలువ చాలా విలువైంది. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు
ఇవాళ మీ గొప్ప గొప్ప కళలు కనడానికి, ఈ దేశంలో గొప్పగా మీరు బతకడానికి, ఇవాళ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ కావడానికి వాళ్ళు ఎన్నో కళలు కంటారు. ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ జీవితం మీ అందరికీ అంకితం. చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోతారు, చాలామంది వేధింపుల వల్ల చనిపోతారు, చాలామంది మానసికంగా చనిపోతారు. వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోయి మీరు ఇట్లా ఐఏఎస్ ఐపీఎస్లు కాండి. ఒకరి జీవితం వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి, ఒకరి త్యాగం వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ త్యాగాలను గుర్తు చేసుకొని నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి ఈ ఐఏఎస్ మనకు ఎంతోమందికి ఆదర్శమైనటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ప్రధానమైనటువంటి మన జైవిన్ దినపత్రికలో.